హరి ఓం. తేజస్విని గురువు గారు, మానసిక సమస్యలు అనేక మంది అనేక విధాలుగా బాధపడుతూ ఉంటారు. ఈ మానసిక సమస్యలను నివారించుటకు వైద్యంతో పాటు యోగం ద్వారా ఏదైనా శిక్షణ ఉందా? ఎందుకు లేదమ్మా? అనేక మానసిక సమస్యల వలన శారీరక రోగాలు సంక్రమిస్తాయి. అంటే మనసు స్థిరత్వం కోల్పోయినప్పుడు, మనసు ఎప్పుడైతే స్థిరత్వం కోల్పోతుందో వెంటనే దానికి తగిన విధంగా మన యొక్క శరీరంలో అనేక జీవరసాయనిక క్రియలు తారుమారవుతాయి. మొట్టమొదట ఎప్పుడైతే తలలో ఒత్తిడి పెరుగుతుందో మనకు చిన్న మెదడు కింద ఒక చిన్న కాడలాగా పిట్యూటరీ గ్లాండ్ అంటారు. దాన్ని పిట్యూటరీ గ్లాండ్, పీనియల్ గ్లాండ్ అంటారు. ఈ గ్లాండు దీన్ని మాస్టర్ గ్లాండ్ అని కూడా అంటారు. అంటే ఈ గ్లాండు ఈ ఒక గ్రంథి, పిట్యూటరీ గ్రంథి, తెలుగులో అంటే గ్రంథి అంటాం దాన్ని. గ్రంథి అంటే ఏమిటి? అందులో ఉన్నటువంటి రసాయనాలు వెదజల్లేటటువంటి ఒక వస్తువు. దాన్ని హార్మోన్స్ అని ఆంగ్లంలో అంటారు. ఈ యొక్క రసాయనాలు విడుదల చేసేటటువంటి ఈ పిట్యూటరీ గ్లాండు శరీరంలో ఉండే మొత్తం అవయవాలని నియంత్రించే శక్తి దాని ఒక్కదానికే ఉంది. శరీరంలో మన కనులు కాడ నుంచి నోరు, మాటలు, చెవులు, శరీరంలో ఉన్న మిగతా అవయవాలు అన్నిటినీ నియంత్రించే శక్తి దాని ఒక్కదానికే ఉంది. అందుకే ప్రమాదం జరిగినప్పుడు వెనకాల పడితే ఆ చిన్న మెదడు కింద ఉండే ఆ మాస్టర్ గ్లాండ్ కానీ కొద్దిగా డ్యామేజ్ అయిందంటే, అంటే దెబ్బతిందంటే ఇక మనిషి కోమాలేకపోతారు. ఏమి పనిచేయదు. చిన్న మెదడు చితికిపోయిందంటే ఇక కోమా స్టేజ్కి వెళ్ళిపోతారు. అదేవిధంగా ఈ ఒత్తిడి లేదా అధికమైనటువంటి ఆందోళన, భయము, బాధ, ఆక్రోశము, ఆవేదన ఎప్పుడైతే మనలో పెరుగుతాయో వెంటనే హృదయ స్పందన కూడా పెరుగుతుంది. మనకు తెలిసింది. మనిషి ఎప్పుడు ఆవేశం, కోపం వచ్చిందనుకో తెలియదు. అది మనకు ఎలా ఆవేశం వచ్చేస్తుందో వెంటనే హృదయ స్పందన పెరుగుతుంది. హృదయ స్పందన పెరిగితే ఏమవుతుంది? హార్ట్ బీటింగ్స్ రేట్ పెరిగిపోతుంది. హార్ట్ బీటింగ్స్ రేట్ పెరిగే కొద్దీ బ్రెయిన్ మీద ఒత్తిడి పడుతుంది. అప్పుడు టెన్షన్ ఎక్కువ అవుతుంది. అప్పుడు ఏమవుతుంది? మెదడులో ఉన్నటువంటి అతి సూక్ష్మమైన కేశరక్త నాళికలు అంటాం. అంటే మెదడు అతి సున్నితమైనటువంటి పదార్థం. వెన్న లాంటి పదార్థం మెదడు అని మనకు అనాటమీ చదువుకుంటాం. ఈ వెన్న లాంటి పదార్థంలో రక్తనాళాలు చొచ్చిపోయి ఉంటాయి, సన్నవి. అంటే వెంట్రుక కన్నా కూడా సన్న ప్రమాణంలో రక్తాన్ని తీసిపోయి మెదడు చేరవేస్తూ ఉంటుంది అన్నమాట, పరిశుభ్రమైన దాన్ని. అక్కడ అపరిశుభ్రమైన రక్తాన్ని తీసుకొచ్చి గుండెకి చేరుస్తుంది. పరిశుభ్రమైన తీసుకెళ్ళి మళ్ళీ అక్కడ చేరుస్తూ ఉంటుంది. కనుక ఈ మాస్టర్ గ్లాండ్ సరిగ్గా పనిచేయకపోతే వెంటనే శరీరంలో అనేక హార్మోన్ల సమతుల్యత, అంటే రసాయనిక పదార్థాల సమతుల్యత ఏర్పడుతుంది. జీవరసాయనిక చర్యలు ఉంటాయి. ఇది ఎవరి ఆజ్ఞతో పనిచేస్తుందంటే, ఎవరికి ఆజ్ఞలు ఇస్తుందంటే మొట్టమొదటగా ఇక్కడ ఉన్నటువంటి థైరాయిడ్ గ్రంథి. ఈ థైరాయిడ్ గ్రంథి అనేది అతి ముఖ్యమైనటువంటి గ్రంథి. వినాళ గ్రంథి అంటారు. అంటే దీనికి దేని ద్వారా హార్మోన్లు రావు, దాంట్లోనే దానికదే హార్మోన్లు స్రవించుకొని సృష్టించుకొని హార్మోన్లు విడుదల చేస్తుంది రక్తంలోకి. ఎప్పుడైతే రక్తంలోకి విడుదల చేస్తుందో హార్మోన్లు శరీర సౌష్ఠవము, శరీరం యొక్క ఆకృతి ఎలా ఉండాలో నిర్ణయిస్తుంది థైరాయిడ్ గ్రంథి. మన యొక్క అన్ని శరీరంలో ఉన్న సకల భాగాలు, సకల ఇంద్రియాలను, దాంతోపాటు సకల అవయవాలను కూడా సరైన క్రమంలో పనిచేసేలాగా చేసేదే థైరాయిడ్ గ్రంథి. ఈ థైరాయిడ్ గ్రంథి తర్వాత ఇంకొక గ్రంథి ఉంది, అది మూత్రపిండాల మీద ఉంటుంది. అడ్రినల్ గ్లాండ్స్ అంటారు దాన్ని, అడ్రినల్ గ్లాండ్స్. ఈ మూత్రపిండాల మీద తెల్లని మెత్తటి పదార్థం టోపీలాగా ఉంటాయి. అది కూడా హార్మోన్స్ రిలీజ్ చేస్తాయి. హార్మోన్ రిలీజ్ చేయడం అనేది ఎవరి మీద ఆధారపడి ఉంటుంది? మాస్టర్ గ్లాండ్ మీద ఆధారపడి ఉంటుంది, పిట్యూటరీ గ్లాండ్ మీద ఆధారపడి ఉంటుంది. ఈ పినియల్ గ్లాండ్ అనేది సరిగ్గా పనిచేస్తే మిగతా గ్రంథులన్నీ సక్రమంగా పనిచేస్తాయి. ఇక నాళ గ్రంథులన్నీ ఉన్నాయి. అదేమిటంటే కాలేయము, క్లోమము, అదేవిధంగా జఠర గ్రంథులు అంటే డైజెస్ట్ సిస్టమ్,
ఇలా ఈ ఆధారపడి జీవిస్తూ ఉంటాయి మానసిక స్థితిపైనే ఈ అవయవాలు. మానసిక స్థితి మీదనే ఇవన్నీ పనిచేస్తుంటాయి. మానసిక శక్తి అంటే ఏంటి? మనసు అంటే ఏంటి అని అడుగుతారేమో. మనస్సు అనేది ఎక్కడా లేదు. మనకు అనాటమీ పరంగా అంటే మీ శరీర నిర్మాణ పరంగా ఎక్కడ కోసినా, ఎక్కడ చూసినా మనసు కనబడదు. ఇది భగవంతుడి నుంచి అనంత శక్తిగా ప్రవహిస్తున్నటువంటి ఒక ఆలోచనల పుట్ట. సంపుటి అంటాం. అంటే నిరంతరం ఈ ఆలోచనలు వస్తూనే ఉంటుంది. ఒక్క క్షణం కూడా మనసు ఉండదు. ఎందుకు? ఈ మనసు ఆలోచనలే మనసు. ఆలోచనల రూపంలో ఉండేదే మనస్సు. కానీ మనస్సు అనేది కనపడదు. అయితే ఈ మనసుకు కూడా వేరు వేరు రూపాలు మనకు సూక్ష్మ శరీరంలో ఏర్పడి ఉంది. వాటికి ఏముంది? జ్ఞానేంద్రియాలు, బాహ్య ప్రపంచాన్ని గ్రహించడం, మనసు, బుద్ధి దాంతో సంయమించడం, ఈ బాధలు కష్టాలు వస్తాయి. కనుక ఇది మన యొక్క యోగశాస్త్ర రీత్యా మనం తెలుసుకోవాలంటే ముఖ్య అంశం థైరాయిడ్ గ్రంథి అనేది అది 2 విధాలుగా ఉంటుంది. ఒకటి హైపోథైరాయిడ్, 2 హైపర్ థైరాయిడ్ అని అంటారు. హైపోథైరాయిడ్ అంటే ఏమవుతుందంటే వెంట్రుకలు రాలిపోవడం, అదేవిధంగా చూపు మందగించడం, శరీరం బరువు పెరగడం, ఇక అన్ని అవస్థలు వస్తుంటాయి. దీన్ని బాగా నివారించుకోవచ్చు వైద్య సహాయంతో. మన యోగ సాధనలో కూడా అద్భుతమైన యోగ సాధన ఉంది. ఇక హైపర్ థైరాయిడ్ రెండోది ఉంది. అది చాలా కొంచెం ప్రమాదకరమైంది. ఇదంతా కూడా వైద్యులు సరైనటువంటి మందులు ఇచ్చి వాళ్ళు బాగు చేస్తారు. మందులతో పాటు యోగ సాధనలో కొన్ని ఆసనాలు మరియు ప్రాణాయామం, ముఖ్యంగా అతి ముఖ్యమైనది ప్రాణాయామము. ప్రాణాయామం ఒక్కటే మనకు మన యొక్క ఈ యొక్క అన్ని గ్రంథులను అంటే ఈ హార్మోన్ రిలీజ్ అన్ని భావాలు మెదడుని ముఖ్యంగా మొట్టమొదటి కేంద్ర నాడీ మండలం మెదడు అంటే కేంద్ర నాడీ మండలం. ఈ కేంద్ర నాడీ మండలం కానీ స్థిరంగా, నిశ్చితంగా, ఆరోగ్యంగా, ఆనందంగా, ప్రశాంతంగా ఉండిందంటే వెంటనే శరీరంలో అన్ని అవయవాలు క్రమరీతిలో పనిచేసుకుంటూ వెళ్తుంటాయి. అన్నీ మనం సహకరిస్తూ ఉంటాయి. అది ఎప్పుడైతే మెదడు మీద ఒత్తిడి పెరుగుతుందో, అంటే ఒత్తిడి ఎలా పెరుగుతుంది? ఇసుక రాళ్ళు తట్టలు మోసేవాళ్ళు, ఇసుక మోసేవాళ్ళు, బండరాళ్ళు మోసేవాళ్ళు, గుండ్రాళ్ళు మోసేవాళ్ళు, ఆ బరువు కాదు. విపరీతమైన ఆలోచనలు, భయం కలిగించే ఆలోచనలు, ఆందోళన కలిగించే ఆలోచనలు, ఆవేశం తెప్పించే ఆలోచనలు, ఆగ్రహం తెప్పించే ఆలోచనలు, ఇలా రోషం, పౌరుషం ఎన్ని ఉండాలనో అన్ని విపరీతమైన మనసులో దాంట్లో ప్రవేశిస్తే అప్పుడు ఈ మెదడు మీద ఒత్తిడి పెరుగుతుంది. అంటే ఆలోచనలకు మెదడుకు సంబంధం ఉంది. అనాటమీగా దాన్ని నిర్ధారించలేకపోయినా కానీ మనం ఆలోచించే ఆలోచనలు అనేవి ఈ మెదడు మీద బరువు పెడుతుంది. 100 గ్రాముల బరువు పెరిగేటటువంటి ఒక ఆలోచన 5 కేజీల బరువు తయారవుతుంది. దానివల్ల తలనొప్పి రావడం, చూపు మందగించడం, ఇక సమస్త శరీరాల్లో ఉన్న అవయవాలు ఏం పనిచేయకుండా చచ్చుబడినట్టు అయిపోవడం, మన మనస్సు స్థిమితం తప్పడం, ఒక్కొక్కసారి అయిపోవడం, అంటే ఏం చేయాలో తోచుకుంటూ పోవడం, సరైన సలహా ఇవ్వదు ఆత్మ. ఇలాంటి అనేక సమస్యలు ఉంటాయి. సాధనలో ఇవన్నీ కూడా యోగ సాధన గురువులు చక్కగా నేర్పుతారు. యోగ గురువులు అనేవాళ్ళు ఏ సమస్యకు ఏమేమనేది యోగ సాధనలో ఉంది, దాన్ని సరైన క్రమంలో మనం ప్రయోగించుకుంటే, మన మీద మనం ప్రయోగించుకొని సాధన చేశామంటే నిత్య సాధన చేత ఈ మానసిక సమస్యలను తొలగించుకునే అవకాశం కొంచెం ఉంటుంది. అంటే వైద్యము సహకరించాలి, అదేవిధంగా యోగా కూడా సహకరిస్తుంది. ఈ రెండు కూడా సహకరించేది. అన్నిటికన్నా ముఖ్యంగా మనం ఆనందంగా ఉండేది ఒక అలవాటు చేసుకోవాలి. ఆనందం అలవాటు అయిందనుకుంటే మానసిక సమస్యలు సగం పోతాయి. ఎవరు పోగొట్టాల్సిన పని లేదు. ఆనందించాలి ఎలా అనేది, ఆ ఆనందాన్ని మనం ఎలా ఆనందించాలి విషయానికి జ్ఞానం వచ్చిందనుకోండి, ఆ వచ్చిన జ్ఞానాన్ని మనసులో పెట్టుకుంటే ఈ యొక్క సమస్యలన్నీ వెళ్ళిపోతాయి, వాటికి అవి పారిపోతాయి. అంటే ఆలోచనలకు భయపడకూడదు. మొట్టమొదట ఈ ఆలోచన వచ్చినప్పుడు తెలుసుకోవాల్సింది ఏమిటంటే, అందరూ కూడా ఆలోచనలకు భయపడుతూ ఉంటారు. ఎదురుగా వాడు కత్తెత్తుకొని వస్తున్నట్టు పొడుస్తానని చూస్తూ ఉంటాం, పెద్దగా భయం రాదు. కానీ ఏదో ఒక ఆలోచన వచ్చిందంటే గడగడ వణికిపోతాం. ఏమైపోతుందో. ఆలోచన వల్ల ఏం ప్రమాదం ఉంది? మన ఆరోగ్యానికి ప్రమాదం ఉంది. ఆలోచన వచ్చినవన్నీ జరగవు.
జరిగేవన్నీ ఆలోచనలోకి రావు. ఇది జగమెరిగిన సత్యము. కనుక ఆలోచన వల్ల మనకేమో జరిగిపోతుంది అనుకుంటే ఇది మన అజ్ఞానం. ఊహించుకుంటాం, జరగబోయి ఇలా ఉంటే అట్టయిపోతున్నాం, ఇట్టయిపోతున్నాం, అయ్యో ఇదేం ఏమైపోతుంది, కొద్ది దినానికి ఆలోచిస్తే అర్థమవుతుంది ఏమీ కాదని. ఏమీ కాదు. దెన్ సో వాట్, అయితే ఏమవుతుంది అవని, అయితే ఏమవుతుంది అవని. ఆరోగ్యం మందులు ఉన్నారు, వైద్యులు ఉన్నారు, హాస్పిటల్స్ ఉన్నాయి. అంతగా కాదంటే యోగ సాధన ఉంది. అంతగా కాదంటే జాతస్య ధ్రువం మరణం. పని పోయేది ఎప్పుడన్నా పోవాల్సిందే. పిరికితనంతో రోజు చస్తూ బతుకుతుంది, గంట చస్తూ బతుకుతుంది, బతకాలి. వచ్చేవాడు వీరుడు ఒకసారి ధైర్యం చస్తాడు. సైనికులు మనకు వాళ్ళు దేవతలు, దేవుళ్ళు మన నిత్యం వాళ్ళని తలుచుకోవాలి. ఏ తల్లి కన్న బిడ్డలు, అన్ని తల్లి కన్న బిడ్డలు అందరూ దేశం మీద ఉన్న ప్రేమతో కూడా అక్కడ ఉన్నారు, ప్రాణాల సైతం నిలబెట్టి యువకులు. కనుక మనం మొట్టమొదట ఆందోళన, భయాన్ని తొలగించుకునే మార్గం ఎంచుకున్నామంటే మానసిక సమస్యలు చాలా వరకు పోతాయి. దీనికని మరలా ఎప్పుడైనా మనకు అనేక మంది ఉన్నప్పుడు ఈ సమస్యలకు ఎలా ఆలోచిస్తే పోతుందో తెలుసుకుందాం. నమో కృష్ణ, నమో కృష్ణ. కృష్ణం వందే జగద్గురుం. సర్వే జనా సుఖినో భవంతు, సమస్త సన్మంగళాని సంతు. ఓం శాంతి శాంతి శాంతి. సర్వే జనా సుఖినో భవంతు అంటే చాలు, మనం కూడా సుఖంగా ఉంటాం అనేది అర్థం చేసుకోవాలి. కృష్ణం వందే జగద్గురుం.